నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఈ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ప్రజల జీవనంపై తీరని ప్రభావాన్ని చూపుతోంది. మరోవైపు భారత్లో కుటీర పరిశ్రమలు కూలిపోయాయి. కరోనా కల్లోలం రేపుతుంటే ఉపాధి అవకాశాల ఊసెత్తేవారు లేరు. నిరుద్యోగ భారతాన్ని నిలబెట్టి నడిపించే నాయకుల జాడ కనిపించడం లేదు. ఇక ఇదే అంశంపై ఇప్పుడు మాట్లాడేందుకు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు మనకు జూమ్ ద్వారా లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే పాపారావు గారు, ఆర్థిక రంగ విశ్లేషకులు లైవ్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నారు. ఇక నరసింహమూర్తి గారు, వ్యాపార రంగ విశ్లేషకులు, వీరు కూడా మనకి జూమ్ ద్వారానే అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి ముగ్గురు. నమస్కారం అండి. నమస్కారం. ఎస్, ఇక వీరి ముగ్గురుతో మనం చర్చిద్దాం. ముందుగా నరసింహమూర్తి గారు. మేడం చెప్పండి మేడం, మా వాయిస్ క్లియర్ గా ఉందా? యా సార్, క్లియర్ గా ఉంది. కరోనా ముందు, కరోనా వచ్చిన ఇప్పుడు, కరోనా పోయిన తర్వాత అని మనం ఈ 3 స్టేజెస్లో మనం మాట్లాడుకుంటే కనుక ఇవాళ చర్చా కార్యక్రమం, కరోనా ముందు వరకు కూడా ఇండియన్ ఎకానమీ పెద్దగా పరుగులు తీసింది లేదు. ఓకే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి జీవితం ఎవరు జీవిస్తూ ఉన్నారు, వాళ్ళు అలా గడిచిపోతూ ఉంది. కానీ అంత మహత్తరంగా ఏమీ లేదు. కాకపోతే కరోనా రావడం వల్ల ఇండియానే కాదు, అగ్ర దేశాలు సైతం, ప్రపంచ దేశాలు సైతం కుదేలైపోయిన మాట వాస్తవమే. అయితే లాక్డౌన్ ఎత్తివేసి కొన్ని సడలింపులు ఇచ్చాక మళ్ళీ గాడిన పడినట్టే కనిపిస్తున్నాయి, కానీ అంత పుంజుకున్న దాఖలాలు అయితే లేవు. ఇక కరోనా తర్వాత అనేది మన తర్వాత మాట్లాడుకుంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు కుటీర పరిశ్రమల ఊసే ఎవరు ఎత్తడం లేదు. అసలు కుటీర పరిశ్రమలు ఎవరికి కనిపించడం లేదు. గొప్పగా ఉన్న ఐటీ సెక్టార్స్ గురించి, ఇతరత్ర షేర్ మార్కెట్స్ గురించి, వీటి ఇండియన్ ఎకానమీ అనగానే వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్పండి, ప్రస్తుతం మనం కరోనాతో మన జీవితం అయితే కొనసాగుతూ ఉంది. అలాగే అంటే అంటే లాక్డౌన్ అని చెప్పకపోయినా పాక్షికంగా ఎవరికి వాళ్ళు లాక్డౌన్లోనే ఉంటూనే ఎవరికి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియన్ ఎకానమీ వైపుగా మీరేం చెప్తారు? అంటే ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ మీద కరోనా అనేది మీకు అగ్రికల్చర్ సెక్టారు, హెల్త్ సెక్టారు, పవర్ సెక్టారు, పెట్రోలియం సెక్టార్ ఎఫెక్ట్ అయింది, పవర్ సెక్టార్ కొంతవరకు ఎఫెక్ట్ అయింది, అగ్రికల్చర్ సెక్టార్ బాగుంది, ఫార్మా సెక్టార్ బాగుంది, అండ్ కొంతవరకు ఈ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని బాగున్నాయి. కాకపోతే ఏమైందంటే మీకు ట్రావెల్, టూరిజము, అదే విధంగా టోటల్ గా క్యాబ్స్ కానివ్వండి, రిలేటెడ్ టు టూరిజము, రిలేటెడ్ టు ఫంక్షన్స్, ఆల్ ఫంక్షన్స్ అన్ని పోవటం వల్ల మొత్తం రెస్టారెంట్ బిజినెస్ పోయింది. సో ఒక విధంగా చూసుకుంటే ఈ సాఫ్ట్వేర్ రంగం 50% బాగుంది. సో కొన్ని రంగాలేమో చాలా బాగున్నాయి, కొన్ని రంగాలు ఎఫ్ఎంసీజీ చాలా బాగుంది. ఎఫ్ఎంసీజీలో 8 to 9% గ్రోత్ కనిపిస్తుంది. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అనమాట. అండ్ ఇది హోమ్ డెలివరీ చేసే అమెజాన్ హెస్ రికార్డెడ్ వెరీ గుడ్ గ్రోత్. సో కొన్ని సెక్టార్స్ బాగున్నాయి, కొన్ని సెక్టార్స్ బాగాలేదు. కాకపోతే ఏమైందంటే బేసిక్ గా ఈ కుటీర పరిశ్రమ అనేది, మీడియం అండ్ స్మాల్ స్కేల్ అనేది బాగా దెబ్బతింది. ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ కరోనా ఇంపాక్ట్ ముందే మనకి 2005-6 నుంచి 7-8 నుంచి ఎక్కువ అవుతూ పోయింది. చైనీస్ ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతూ పోయాయి. దీనివల్ల కుటీర పరిశ్రమ, ఎంఎస్ఎంఈ బాగా దెబ్బతింది. సో అది మన కరోనా ముందే ఉంది. కరోనా టైంలో ఇవాళ కొంతవరకు ఎంఎస్ఎంఈస్ ఇంపోర్ట్స్ ఆగాయి కాబట్టి మళ్ళీ పుంజుకోవచ్చు. కాకపోతే వాటికి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ కానివ్వండి, రివైవల్ కానివ్వండి, టైం పడుతుంది. నా ఉద్దేశంలో ఎకానమీ కరోనా తగ్గిన తర్వాత ఇవాళ చైనీస్ ఇంపోర్ట్స్ ఆపటానికి మనకి సదవకాశం వచ్చింది. అంటే ఏమైందంటే గత 3-4 ఏళ్లుగా ఈ గవర్నమెంట్ చైనీస్ ఇంపోర్ట్స్ కంట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా ఎక్కడ బిగిన్ చేయాలి, ఎలా చేయాలి, ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్ని ఉన్నాయి, వీటిని ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచనలు చేయలేకపోయారు. చేస్తూ పోయారు. ఈ రోజు ఈ చైనీస్ వార్ అనండి, కరోనా అనండి, ఏమన్నా కానివ్వండి, వాళ్ళకు సదవకాశం వచ్చింది. ఈ రోజు ఇంపోర్ట్స్ కంట్రోల్ చేయడం వల్ల మళ్ళీ కుటీర పరిశ్రమ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. కాకపోతే ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద ప్రతి ఎంఎస్ఎంఈ సెక్టార్ కి చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ బిఫోర్ కరోనా కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానివ్వండి, రకరకాల సపోర్ట్స్ ఇచ్చినా కూడా ఈ ఇంపోర్ట్స్ వల్ల కుటీర పరిశ్రమ బాగా దెబ్బతింది. సో ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, స్మాల్ ప్లాస్టిక్ టాయ్స్, ఇవన్నీ కూడా బేసిక్ గా లివింగ్ అసైడ్ ఫార్మా సెక్టార్ కి సంబంధించి ఏపీఐస్, ఫెర్టిలైజర్ సెక్టార్ తీసేస్తే మేజర్ ఐటమ్స్ విచ్ ఆర్ కమింగ్ టు ఇంపోర్ట్స్ ఆర్ కుటీర పరిశ్రమ బాగా దెబ్బతీసేవి. సో అవి ఈ రోజు కనుక మనం ఈ చైనీస్ ఇంపోర్ట్స్ కనుక కంట్రోల్ చేయగలిగితే
ఈ కరోనా కానివ్వండి, చైనాతో వారు కానివ్వండి, వాళ్ళు చేసిన మన లడాక్ లో దాడులు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, దీనివల్ల ఒక రకంగా చైనీస్ మీద మనం ఇంపోర్ట్స్ కంట్రోల్ చేయగలిగితే మళ్ళీ కుటీర పరిశ్రమ బాగా ఎంకరేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ లో కూడా మూర్తి గారు మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం. మిగతా ఇరువురు అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాక మనం అసలు సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవుదాం సార్. మూర్తి గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీతో మాట్లాడతాను. పాపారావు గారు, ఇప్పుడు టాప్ మోస్ట్ సెక్టార్స్ నుంచి చూసుకుంటే కుటీర పరిశ్రమల వరకు అందులో కూడా విజయవంతంగా నడిచే పరిశ్రమలు చాలానే ఉన్నాయి. అంటే టాప్ టు బాటమ్ మనం కుటీర పరిశ్రమలకు మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి ఎకానమీ పరంగా? ఓవరాల్ ఎకానమీ 2021 సంవత్సరానికి గాను సుమారుగా 10 లక్షల కోట్ల దాకా, అంటే 9,97,500 కోట్ల దాకా నష్టపోద్దనేది స్వయంగా గడ్కరీ గారు చెప్పినటువంటి అంచనా. అంటే ఇంత భారీ ఎత్తున ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. తర్వాత చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా నరసింహమూర్తి గారు ఎఫ్ఎంసీజీ రంగం బాగా పుంజుకుంది, వేగంగా ఉంది. కానీ ఇట్ ఈస్ అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ సెక్టర్స్. ఎందుకంటే ఎఫ్ఎంసీజీలో ఉండే మనకి నిత్యావసరాలు లాంటివి, బిస్కెట్ల లాంటివో లేకపోతే సబ్బులు లాంటివో చాలా నిత్యావసర సరుకులు మాత్రమే ఉంటాయి దాదాపు. కాబట్టి ఈ నిత్యావసరాల కొనుగోళ్లు భారీగా పెరగటం వెనక ప్రజల ఆలోచన ఏంటంటే, ఈరోజు ఏదైతే నిత్యావసరాలకు మించినటువంటి ఆ పై అవసరాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టేశారు ప్రజలు. ఆ కారణం చేతనే నిత్యావసరాలకే భారీ ఎత్తున పరిమితం అవడంతో ఆ రంగంలో మాత్రమే పెరుగుదల. నిత్యావసరాలు కాకుండా ఇతరత్ర ఏదైతే కాస్త ఖరీదైనవి ఉన్నాయో, కొంతకాలం వాయిదా అయ్యొచ్చు, లేకపోతే కొనాల్సిన అవసరం లేదనుకుంటున్నారో వాటిని ప్రజలు కొంటల్లా ఈరోజు. కాబట్టి ఓవరాల్ ఏంటంటే ఎకానమీలో ఉన్న పరిస్థితి, ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ వ్యాక్సిన్ కనుక రాకపోయేటట్లయితే త్వరలో -7% లో ఉంటుందనే అంచనాలు కూడా ఆల్రెడీ వచ్చాయి. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో నేను చెప్పేది ఒకటి స్పష్టంగా ఏంటంటే, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు ఈరోజు ఎఫ్ఎంసీజీతో పాటు ఐటీ రంగం, సేవా రంగం చూసుకుంటే కనుక ఒక ఐటీ రంగం మినహాయిస్తే మొత్తం సేవా రంగమే ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి రంగం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ అయింది, కానీ దానికంటే కూడా ఎక్కువ సేవా రంగం ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక హోప్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థకి వ్యవసాయ రంగం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కొంత పరిస్థితి బాగుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంతగా ప్రభుత్వ కేటాయింపు పెరగటం వల్ల ఎన్ఆర్ఈజిఎస్ కి ఉపాధి హామీ పనులు భారీ ఎత్తున జరుగుతున్నాయి. దానివల్ల గ్రామీణ ప్రజలు కొంత మెరుగ్గా ఉన్నారు. ఉపాధి హామీ కూలీ అనేది కనీస వేతన స్థాయిలో లేకపోయినా ప్రజలు కొంత పర్వాలా. అలాగే వ్యవసాయ పనులు, వ్యవసాయ ఉత్పత్తి చేతికొచ్చే సీజన్ కావటం వల్ల రైతాంగం కూడా కొంత కోలుకున్నటువంటి వాతావరణం ఉంది. అలాగే ఏంటంటే ఇతరత్ర పనులు కూడా, వ్యవసాయ పనులు కూడా కూలీలకు దొరుకుతుంది ఈ పరిస్థితి. కాకపోతే ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఇప్పటికే జూన్ చివరి నాటికే జూలై మధ్య నాటికో సుమారుగా 70% దాకా ఖర్చు అయిపోయింది. మిగతా 6 నెలల కాలానికి ఈ సంవత్సరంలో మిగిలింది 30% నిధులే. కాబట్టి ఆ 30% నిధులు మరింత బూస్ట్ చేయాలి, వాటికి మరింత యాడ్ చేయాలి. మరింతగా డబ్బుని ప్రభుత్వం కలపకపోయేటట్లయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఒత్తిడి పెరుగుద్ది. కూలీలుగా ఒత్తిడి కానివ్వండి, నిరుద్యోగ ఒత్తిడి కూడా మళ్ళీ అక్కడ పెరిగే అవకాశం ఉంది వ్యవసాయ సీజన్ అయిపోగా. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే ఈ రోజు దేశం పరిస్థితి అంతకుముందు కోవిడ్ ముందరి కాలంలోనే పెనం మీద ఉన్నటువంటి పరిస్థితిలాగా కొత్తలాడుతుంది. అలాంటిది ఈ రోజు ఏంటంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా కోవిడ్ పరిస్థితి తెచ్చిపెట్టింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఒక దిక్కు, అంటే ప్రపంచంలో చాలా ఆర్థిక వ్యవస్థలు అలాగే ఉన్నాయి నిజంగాని, వాళ్ళు ఇచ్చుకున్నటువంటి ఉద్దీపన పథకాల స్థాయి వల్ల వాళ్ళ సమస్య తీవ్రత ఇప్పుడు కనపట్టల్లా. కానీ భారత ఆర్థిక వ్యవస్థలో శక్తికాంత్ దాస్ గారే స్వయంగా చెప్పారు 100 సంవత్సరాల్లో కనీ వినియోగ సంక్షోభం ఉందని చెప్పి. అది నిజం. అలాగే ఏంటంటే ఈ రోజు బ్యాంకుల ఎన్పిఎల్ కూడా రేపొద్దున కార్పొరేట్ ఎన్పిఎల్ పెట్టనున్నాయి, రీటైల్ లోన్స్ కూడా ఎన్పిఎల్ కాలున్నాయి అనేది నిజం. కాబట్టి బ్యాంకింగ్ రంగాన్ని కాపాడుకోపోయేటట్లయితే అత్యంత పెద్ద ముప్పు భారత ఆర్థిక వ్యవస్థకు రానుంది. భారత ఫైనాన్స్ రంగం, భారత బ్యాంకింగ్ రంగం తదితర ఫైనాన్స్ రంగాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత పెద్ద ముప్పు, అందరిలో ముంచుకురానున్న ముప్పుల్లో అది ప్రధానమైంది. పుల్లారావు గారు, సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే రోజుకి 35,400 కోట్ల మేర నష్టం వాటిల్తోంది. ఇదంతా కోవిడ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ అని ఆవిడ చెప్పేశారు. ఇప్పుడు మనం లాక్డౌన్ ఫాలో అవుతున్నప్పుడు, ఇప్పుడు లాక్డౌన్ తీశారు, సడలింపులు వచ్చాయి. కాకపోతే నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా పెద్ద పుంజుకున్నది ఏమీ లేదు. నిజంగానే ఇండియన్ ఎకానమీ గాడిన పడింది, పర్లేదు అని అనుకోవచ్చా? ఒకటి మీరు ఇందాక కమెంట్ చేశారు, కోవిడ్ రాకముందే భారత్ ఎకానమీ స్లో అయిపోతా ఉన్నది.
ప్రపంచ కారణాలు అనుకోండి, భారతదేశంలో ప్రాబ్లమ్స్ అనుకోండి, ఏదైనా ఓకే ఎకానమీ అనుకున్నంత స్పీడ్ గా వెళ్ళకపోవటం, మాలాంటి వాళ్ళు అప్పుడు ఉన్న నోట్ బందీ, ఆ జిఎస్టి సరిగా చేయకపోవటం ఒక పెద్ద మేజర్ షాక్స్ ఎకానమీకి 2016 నుంచి వచ్చింది. అది ఇంకా తీరలేదు. సో ఎకానమీ అంత స్పీడ్ గా వెళ్ళకముందే కోవిడ్ రాగానే మొత్తం క్యాల్కులేషన్స్ అన్ని పోయినాయి. ఇదొక కొత్త విషయం, ఇదొక కొత్త సమస్య. ఈవేళ నుంచి కాదు, మనకి ఏప్రిల్ 1 నుంచి అదేదో 15 రోజుల్లో తేలుకుంటాం, నెలల్లో తేలుకుంటాం అనుకున్నది ఇప్పటికి 4 నెలలు అయిపోయింది, మార్చి 24 నుంచి. సో టోటలీ న్యూ సిచ్యువేషన్. పూర్వంలాగా ఫిగర్లు ఇందాక మొన్న జూన్ 24, 25ని ఐఎంఎఫ్ ఏదో ఫిగర్స్ ఇచ్చింది, 2021కి తేలుకుంటాయి మళ్ళీ ఎకానమీస్ నవంబర్, డిసెంబర్. అలాగే ఐఎంఎఫ్ ఏప్రిల్లో 2 నెలల ముందల ఇంత డీప్ గా ఉంటది కోవిడ్ కరోనా అనుకోకుండా అప్పుడు ప్రిడిక్షన్ చేశారు, జూన్ 24 మార్చుకున్నారు. సో రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఎంతో దూరంలో ఎకానమీని మనం ప్రిడిక్ట్ చేయడం కరెక్ట్ కాదేమో, ఎకానమీ అలాగే వెళ్తాది అనుకోవడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే భారతదేశం ఎకానమీ ఇప్పుడు ఒక గ్లోబలైజ్డ్ లో కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ మీద ఉన్నది, ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నది, ఇతర దేశాల్లో జరిగే ఆర్థిక వ్యవస్థ మీద మనకి ఇంపాక్ట్ ఉన్నది. కాబట్టి అమెరికా ఎలా తెములుకుంటుంది, మనకి అమెరికన్ మార్కెట్ మళ్ళీ దొరుకుతుందా, రెండోది చైనాతో మన సంబంధాలు ఎలాగుంటాయి, కొన్ని విషయాల గురించి, యూరోప్ తో కూడా మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవచ్చు, మెరీన్ ఎక్స్పోర్ట్స్ 1000 కోట్లు చేస్తాం, తగ్గిపోతాయి, ఏమి ఉన్నా ఇంకా టైం పడతాయి. కానీ మనకు మంచి సిస్టమ్ ఏంటంటే, ఎందుకంటే నేను అనుకుంటున్నా జూలై 2021ని ప్రిడిక్ట్ చేయటం బాగున్నదంటూ కూడా కరెక్ట్ కాదు. ఒక నెల 2 నెలలు పోయాక ఈ కోవిడ్ ఇంటెన్సిటీ ఎంతవరకు వచ్చింది, ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, కోవిడ్ తో మనం బ్రతకగలమా అంటే అప్పుడు మళ్ళీ రిజంప్షన్ మిగతా సెక్టర్స్, టూరిజం అని, ట్రావెల్ అని, హాస్పిటల్స్ అని, హాస్పిటల్స్ ఐరానిక్ గా ఒక పక్కన బాగున్నది, ఒక పక్కన బాగోలేదు. అందువల్ల టైం పడుతుంది. ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్ నన్ను వచ్చేది కొద్దిగా అర్బన్ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ పికప్ అవుతుంది, ఇంకా రూరల్ ఏరియాలో పికప్. అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే అనలిస్టులు కాబట్టి మీ అభిప్రాయం అనేది మాకు కీలకం. మాట్లాడతాను సార్ ఆ పాయింట్ కూడా. పుల్లారావు గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. మూర్తి గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని టాప్ మోస్ట్ సెక్టార్ నుంచి కుటీర పరిశ్రమల వరకు మనం మాట్లాడుకుంటే అసలు జనాలు బయటికి రావడం లేదు, బయటికి వస్తే కరోనా వస్తుందని కాబట్టి లాక్డౌన్ అన్నారు. ఇప్పుడు లాక్డౌన్ తీసేసినా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు, ఓకే. అయినప్పటికీ షేర్ మార్కెట్లు పుంజుకున్నాయని, అంటే షేర్ మార్కెట్లు ఎప్పుడు పడుతూ లేస్తూ ఉంటాయి, కామన్. ఎందుకంటే మార్కెట్ అనేది స్టాండర్డ్గా ఉండదు, రేపు ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, ఈ రోజు ఉన్నట్టుగా ఎల్లుండి అలా ఉండదు. కానీ ఇందులో వచ్చేసి స్పెషల్గా ఫార్మా సెక్టర్, అంటే ఫార్మా రంగపు షేర్లు మాత్రం భారీ స్థాయిలో అది హైక్ అవుతూ ఉన్నాయి. అంటే భారత్ బయోటెక్ కావచ్చు, లేకపోతే గ్లెన్మార్క్ కావచ్చు, ఇలా ఫార్మా షేర్లు మాత్రం పుంజుకుంటూ ఉంటాయి. చాలామంది ఇన్వెస్టర్లు కూడా యాక్టివ్గా ఆ షేర్ల మీదే వాళ్ళంటే ఆ షేర్లు కొనేందుకే వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది చూస్తూ ఉన్నాం. ఇదొక వైపు అయితే ఇంకా నెక్స్ట్ ఉండేది ఐటీ సెక్టర్. ఓకే, అమెరికా ఉద్యోగుల్ని పంపించినా సరే, లేకపోతే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినా సరే, ఏమైనా సరే ఐటీ సెక్టార్లో ఐటీ జాబ్స్ అనగానే ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు. చాలామంది ఇంజనీరింగ్లో సిఎస్సి ఐటీ తీసుకోవడానికి కారణం కూడా అదే, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, మెరుగైన జీతాలు కావచ్చు, మంచి జీవితం ఉంటుంది, ఎర్లీగా సెటిల్ అయిపోవచ్చు, కంపెనీ పెట్టినా కూడా రన్ చేసుకోవచ్చు సీఈఓ లెవెల్ అనేది. సో ఐటీకి ఉన్న వెసులుబాటు అలాంటిది. అయితే ఐటీలో ఏంటంటే 4 ఉంటాయి, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ సెమీ కండక్టర్స్. ఇలా చూసుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ ఐటీ సెక్టార్ ఏ విధంగా ఉంది, ఫార్మా సెక్టార్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ 2 సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయి? బేసిక్ అంటే ఇప్పుడు 2 రకాలు ఫార్మా. ఇప్పుడు మీరంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతోందంటే గ్లోబల్ గా ఎఫ్ఐఐస్ డబ్బులు తీసేసి మళ్ళీ స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నాయి. అంటే ఎఫ్ఐఐస్ కి వేరియస్ ఎకానమీస్ కంటే ఇండియన్ ఎకానమీ బాగా పుంజుకుంటుంది కరోనా కాగానే అని ఒక నమ్మకం నెంబర్ 1. నెంబర్ 2, మనమే ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, 60% ఆఫ్ వ్యాక్సిన్స్ ఇండియా నుంచి వెళ్తున్నాయి గ్లోబల్ గా. సో అందుకని మళ్ళీ కొత్తగా వ్యాక్సిన్స్ వస్తే మనమే సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఫార్మా సెక్టార్ కి ఇప్పుడు ఏపీఐస్ ఉన్నాయి అనుకోండి, మన చైనా నుంచి ఇంపోర్ట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ ఏపీఐస్ అన్ని కూడా బిఫోర్ చైనా స్టార్ట్ చేసాము టెక్నాలజీ మన దగ్గర ఉంది, మనమే చేసేవాళ్ళం. చైనా వాళ్ళు ఏం చేశారు, అది చీప్ గా తీసుకొచ్చి మనం డంప్ చేస్తున్నారు. అందుకని ఇవాళ ఏపీఐస్ స్టార్ట్ చేయడం పెద్ద కష్టం కాదు ఇండియాలో. ఓన్లీ 6 యూనిట్స్ అన్ని స్టార్ట్ అవుతే చాలు, మన దగ్గర టెక్నాలజీ లేక కాదు.
సో దేనిపై మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ, ఎందుకంటే చైనా లాగా ఇక్కడ సబ్సిడీ లేదు, ఇంటర్ సబ్సిడీ లేదు, అక్కడంతా కంట్రోల్ ఎకానమీ, అన్ని కాస్ట్ గవర్నమెంట్ అబ్జార్బ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఇవాళ గనక ఈ ఏపీఐస్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం, గ్లోబల్ గా సపోర్ట్ చేస్తాం, అందుకని గ్లోబల్ గా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ఇండియాలోకి వస్తున్నాయి. ఇండియన్ ఎకానమీ మీద, పోస్ట్ కరోనా ఇండియన్ కన్స్యూమర్ బిహేవియర్ మీద మనం ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తామని ఇవాళ హైయెస్ట్ రిసోర్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ కరోనా టైం. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే $560 బిలియన్ వెళ్ళిపోయి మన ఫారిన్ రిజర్వ్స్. ఇంత ఫారిన్ రిజర్వ్స్ వెళ్ళడానికి చాలా ఆశ్చర్యకరం ఏంటంటే గ్లోబల్ గా ఉన్న ఇన్వెస్టర్స్ కి ఇండియా మీద కాన్ఫిడెన్స్ రావడం, అందుకే స్టాక్ మార్కెట్ పెరుగుతున్నాయి. అది మీరు చెప్పిన ఫార్మా రంగానికి ముఖ్యంగా వచ్చే సపోర్ట్. రెండో సపోర్ట్ ఏమిటంటే మీరు చెప్పిన ఐటీ సెక్టర్ కి, ఐటీ సెక్టర్ లో మనం గ్లోబ్ హ్యాస్ నో చాయిస్ దాన్ టు యూజ్ అవర్ సర్వీసెస్. మనం ఆల్ ద మేజర్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ మన ఇండియాలో ఉన్నారు. వీఆర్ ద చీపెస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. బ్యాక్ ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి. ఎకానమీ ఎంత పోయినా కూడా ఈ సర్వీసెస్ పోవు. అందుకే ఈవెన్ డ్యూరింగ్ కరోనా ఇవాళ కూడా ఐటీ సెక్టర్ లో 60 to 70% ఆపరేటింగ్ ఫ్రమ్ బ్యాక్, అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. బెంగళూరు మొత్తం ఎవరు ఆఫీస్కి వెళ్తారు, బట్ ఆల్ బెంగళూరు ఎక్స్పోర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఫారిన్ ఇన్కమ్ ఇస్ గోయింగ్ ఆన్. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా చాలా ఐటీ కంపెనీస్ పనిచేయట్లా, అందరూ ఫిజికల్ గా ఎవ్రీ కంపెనీ ఇస్ వర్కింగ్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో దేర్ఫోర్ చెప్పొచ్చేది ఏమిటంటే విచ్ ఐటీ సెక్టర్ ఈజ్ సపోర్టింగ్ బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ఎవ్రీ ఆపరేటర్. గ్లోబల్ గా లాట్ ఆఫ్ కంపెనీస్ లో ఏ ఆపరేషన్ అవ్వాలన్నా, ఏ కన్స్యూమర్ సర్వీస్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కోవిడ్ పేషెంట్స్ కి బ్యాక్ ఆఫీస్ ఇంట్లో క్వారంటైన్ వాళ్ళకి మరి మీరు కాల్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు, అన్ని స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసే, అక్కడ 100 మంది ఎంప్లాయ్ చేస్తున్నారు. సో అంటే ఏమిటంటే ఐటీ ఇవాళ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. సో అందుకని సాఫ్ట్వేర్ సెక్టర్ గ్రోత్ ఉంది, ఫ్యూచర్ లో కూడా గ్రోత్ ఉంటుంది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఫార్మా సెక్టర్ లో కూడా మనం వీళ్ళ మీద ఫోర్ రన్నర్స్ ఆఫ్ గ్లోబల్ గా ఎక్కడ కనుక్కున్నా కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిందే. ఇండియాలో సచ్ ఏ హ్యూజ్ కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్ వ్యాక్సిన్స్ అంత ఇన్వెస్ట్ చేసేసాం. ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ప్రాసెస్ ఉందండి. ఒక వ్యాక్సిన్ బయటికి రావాలంటే మీరు ప్రూవ్ అయినా కూడా ఇట్ టేక్స్ 2 to 3 months సైకిల్, బ్యాక్ సైకిల్ అది. సో అందుకని ఆ ఫెసిలిటీస్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ ఈజ్ ఫర్ ఇండియన్ ఫార్మా అండ్ ఇండియన్ ఐటీ. అందుకే స్టాక్ మార్కెట్ లో ప్రైసెస్ పెరుగుతాయి. పాపారావు గారు, ఇప్పుడు చూస్తే స్కూల్స్ బంద్ అయిపోయాయి, సినిమా హాల్స్ లేవు, పార్కులు లేవు, ఇతరత్ర టూరిస్ట్ ప్రదేశాలు లేవు, కాబట్టి జనాలు ఎవరు బయటికి రారు. సో రోడ్ సైడ్ బిజినెస్ పైన కరోనా దెబ్బ వేసింది, ఆ బిజినెస్ మొత్తం దెబ్బ పడిపోయింది. సో అంటే దాదాపు 60% లాస్ అనమాట. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళంతా చిన్న చితక వ్యాపారస్తులు. చెప్పాలంటే ఏంటంటే రోజువారీ ఏ రోజు డబ్బులు ఆ రోజు తెచ్చుకుని బతికేవాళ్ళు వీళ్ళలో అత్యధికులు. చిన్న చిన్న వడ్డీలకు తెచ్చుకొని కూడా రోజువారీ సాయంత్రానికి పెద్ద ఎత్తున వడ్డీతో ఆ డబ్బులు కట్టేసుకునేది, వ్యాపారం సాయంత్రం దాటి చేసుకుని కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఈ రోజు మరి నిజానికి చెప్పాలంటే దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ రోజు కరోనా కంటే ఆకలితో ఎక్కువ మంది చచ్చిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో ఎవరన్నారో గుర్తులేదు, కానీ చాలా పెద్ద ఎత్తున సమస్య ఉన్నటువంటి వాస్తవం. ఎందుకంటే కరోనా సమస్య కంటే కూడా కరోనా పెద్ద సమస్య కాదని ఎవరైనా, ఆరోగ్య సమస్య బహుశా ఈ దేశంలో ఎంతమందికి వస్తుంది అనేది కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. రాని వాళ్ళు ఎంతమంది మిగులుతారని లెక్కేసుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. అట్లాంటి పరిస్థితి కాబట్టి కరోనా గురించి వరి అవ్వటం, కరోనా గురించి చర్యలు తీసుకోవటం తప్పలేదు. కానీ ఈ రోజు ఈ 2 నెలల లాక్డౌన్ కాలంలో, మొన్న జరిగిన 2 నెలల లాక్డౌన్ కాలంలో అప్పటికే మూలిగే నక్కలాగా ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ మీద తాటికాయలాగా వచ్చినట్టు పూర్తిగా కుదేలైపోయి ప్రజల జీవితాలు నిజానికి ఏంటంటే ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు ఏదో తాత్కాలికంగా కనపడుతున్నాయి, కానీ నగర ప్రాంతాల్లో పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. అందుకనే ఏంటంటే ఈ రోజు మీరు అన్నటువంటి సినిమా హాళ్లు ప్లస్ కాలేజీలు ఇట్లాంటివి నడవటం లేదనేది నిజం. సుమారుగా కాలేజీలు ఒక తెలంగాణలో తీసుకుంటే కాలేజీలు స్కూళ్లలో ఒక 50,000 ఉన్నాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ. వీటిల్లో 10 లక్షల మంది పనిచేస్తున్నారు, వాళ్ళు ఎవరికి ఈ రోజు పని లేదు. వాళ్ళలో చాలా మందికి జీతాలు లేవు, చాలా మంది పోయి ఉపాధి కూలీలు పని చేసుకుంటున్నారు అనేది మనకి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి కూలీలు పని చేసుకుంటున్నారు, రకరకాలైనటువంటి ఆర్ట్ జాబ్స్ లాంటివి కూడా దొరికితే చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు కూడా. ఇక థియేటర్ స్టాఫ్ అయ్యేటట్లయితే కనుక వాళ్ళలో 15,000 20,000 తెచ్చుకునే వాళ్ళు గతంలో కొంతమంది ఉండేవాళ్ళు.
వాళ్ళు సుమారుగా 50,000 మంది ఈ రోజు రోడ్ల మీద పడ్డారు. ఓవరాల్ ప్రతి రంగంలోనూ వీళ్ళందరూ రోడ్ల మీద పడటం వల్ల రోడ్ల మీద బతుకుతున్న వాళ్ళు వీళ్ళందరి మీద ఆధారపడి చిన్న చిన్న ఉద్యోగస్తుల తదితరుల మీద ఆధారపడి రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పూర్తిగా చిక్కిపోయిన పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఈ రోజు మరి ఎక్కడి నుంచి బిగిన్ చేయాలనే పెద్ద ప్రశ్న ఉంది. కానీ ఎక్కడో ఒక చోట సరైన చోట ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి డిమాండ్ పెంచడం, అంటే వ్యవసాయ ఉత్పత్తులకి గిట్టుబాటు ధర, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా వ్యాపారం మారేటట్లయితే వ్యవసాయం అనేది వ్యాపారమే తప్పేం లేదు, లాభసాటిగా చేయగలిగేటట్లయితే కనుక అక్కడి నుంచి డిమాండ్ వస్తుంది. ఆ డిమాండే ఈ రోజు నగర ప్రాంతాలను ఆదుకుంటుంది. ఎందుకంటే నగర ప్రాంతాల్లో ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కంటే దారుణమైనటువంటి స్థితి ఉంది. నగర ప్రాంత పేద ప్రజలకి కూలీలకు కూడా ఈ రోజు ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకాలు ఒకటి కావాలి. నగర ప్రాంత కూలీలకు కూడా పనిచేసుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని ఒకదాన్ని కార్డులిచ్చి చేసినట్లయితే తక్షణం చాలా పెద్ద ఎత్తున అవసరం. చాలా మంది ఈరోజు చెప్పుకోలేని బాధల్లో రకరకాలుగా పునారిల్లుతున్నటువంటి వాస్తవం నగర ప్రాంతాల్లో ఉంది. నేను చూస్తాను చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి, హెయిర్ కటింగ్ దుకాణాల దగ్గర నుంచి 2-3 ఒక రోజు వస్తున్నారు అంతే వాళ్ళ పరిస్థితి. ఆ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి, పూర్తిగా అగమ్యగోచరంగా మారిపోయిన పరిస్థితి. దుకాణాలు ఏంటంటే ఒక మెడికల్ షాపులు, కూరగాయల షాపులు, రిటైల్ మార్ట్లు తప్పితే రిటైల్ దుకాణాలు తప్పితే ఇంకొకటి నడుస్తున్నటువంటి పరిస్థితి. అవును పుల్లారావు గారు, ఇప్పుడు రోడ్డు పైన పబ్లిక్ సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆటోలు, ఆర్టీసీ బస్సులు లేదా ఇతరత్ర ప్రైవేట్ వాహనాలు అనుకుందాం. డీజిల్, పెట్రోల్ అంటే డీజిల్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు తగ్గినా వాటి ఫలాలు మాకు అందట్లేదని ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు గోల పెట్టే అంశం మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం. అయితే జనాలు బయటికి రారు, బయటకు వస్తే కరోనా వస్తుంది. మరి వేరే ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు ఆటో నడపకపోతే అతని ఈఎంఐలు కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇప్పుడు ఆర్టీసీ విషయానికి వస్తే మొన్న వాళ్ళకి పడిన జీతాలు చూస్తే 49 రూపాయలు, 60 రూపాయలు నెల జీతం. అది మరి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేశారు లేదా అది మళ్ళీ క్లారిటీ లేదు. ఇప్పుడు ప్రగతి రథ చక్రాల రోడ్డు మీద ఎక్కట్లేదు, జనాలు బయటికి రాకూడదని మనమే చెప్తున్నాము, బయటికి వస్తే ఏమవుద్దో కూడా మనమే చెప్తున్నాం. మరి ఆటోలు, ఈ బస్సులు నడిపే వీళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వాల దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఒకటి, ఎకనామిక్స్ కంటే ప్రపంచవ్యాప్తంగా కరోనాని ట్యాకిల్ చేయండి, కరోనాని కంట్రోల్ చేయండి, కరోనాని మోడరేట్ చేయండి, అది అందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అది చేస్తే ఆటోమేటిక్ గా మిగతా అన్ని వస్తాయి. మనం భారతదేశంలో అన్ఫార్చునేట్లీ February 1 ఆ టైంలో మనకు తెలుసుకున్న టెస్టింగ్ జూన్ వరకు బిగిన్ చేయలేదు. మాస్క్స్ అనేది జూలై నుంచి ఎక్కువగా స్టార్ట్ చేశాం. సో అన్ని ఆల్సీగా స్టార్ట్ చేశాం. ఇవాళ అమెరికాలో కూడా ఓపెన్ చేశారు లాక్డౌన్ అంతా, మళ్ళీ లాక్డౌన్ ఇంపోజ్ చేసే పరిస్థితి వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి డబ్బున్న దేశం కనుక $3-4 ట్రిలియన్ పంచిపెట్టారు, మళ్ళీ వచ్చే వారు ఇంకో $1 ట్రిలియన్ పంచిపెడుతున్నారు. మనం ఆ పరిస్థితిలో లేం. హెల్త్ పాయింట్ గా మీరు కరోనాను కంట్రోల్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. కరోనాను కంట్రోల్ చేయకుండా ఆటో రిక్షాలు తిరగండి, బస్సులు తిరగండి అంటే అది కొంచెం మీనింగ్లెస్ సిచ్యువేషన్. ప్రజలు బయటికి ఎత్తుకురారంటే కరోనా అంటుకుంటే ఉన్నదంతా పోతుంది. గవర్నమెంట్ ఏమంటున్నారు, 2%, 3% కదా ఫెసిలిటీస్ అంటే అది కరెక్ట్ నిర్ణయం కాదు. మీకు ఒకసారి కరోనా వచ్చాక మీ లైఫ్ డిస్ప్లేస్ అవుతుంది, కొన్ని రోజులు ఖర్చులు, భయం, ఇదంతా వేరే వేరే వేరే. సో గవర్నమెంట్ ఎకానమీని తిప్పాలి, ఎకానమీ ముందరికి వెళ్ళాలి, ఎకానమీ జాగ్రత్తగా ఉండాలంటే ఫస్ట్ స్టెప్ హై ఫోకస్ ఇవ్వాలి. మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్పేస్తా. ఢిల్లీలో విపరీతంగా పెరుగుతా వచ్చింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వారు. 15 రోజుల క్రితం July 1 నుంచి అనుకుంటా. ఇప్పుడు తగ్గింది, 800-900 ఇన్ఫెక్షన్స్ పర్ డే వచ్చింది. అయితే చెప్పబోయేది ఏంటంటే దీనికి విధానాలు ఉన్నాయి. మీరు కంట్రోల్ చేసే కొద్దీ ఎకానమీ పెరిగిపోతా ఉంటారు. గవర్నమెంట్ ఇచ్చిన లిక్విడిటీయే కాదు, గవర్నమెంట్ పంప్ చేసిన డబ్బే కాదు. భారతదేశంలో అందరి దగ్గర కొద్దిగా గోల్డ్ ఉన్నారు. ఆ గోల్డ్ వల్ల లోన్స్ తెచ్చుకుంటున్నారు. విలేజెస్ లో అలా జరుగుతూ ఉన్నది. మైగ్రెంట్స్ కూడా అదే వాడుతున్నారు. సో నేను అడిగే ప్రశ్న, ఎకానమీ కంటే ముఖ్యంగా అసలు ఎకానమీ ముందుకు వెళ్ళాలంటే మీరు కరోనా కంట్రోల్ చేయాలి. కరోనా కంట్రోల్ చేయకుండా ఎకానమీ అది పెట్టాము ఇది పెట్టామంటే కుదరదు. ఈవేళ ఎయిర్లైన్స్ కూడా, రైల్వేస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ తిరగాలంటే డిజీజ్ కంట్రోల్ చేయాలి. డిజీజ్ కంట్రోల్ చేయకుండా మిగతాదంతా అది యాడ్ హాక్ అరేంజ్మెంట్, అది నిలబడేది కాదు. దానివల్ల రాబడి వచ్చేది లేదు. ఇప్పుడు ఒక నిర్ణయం ఏమొచ్చారు ప్రజలు, ఎక్స్పర్ట్స్ ప్రపంచం వ్యాప్తంగా, ఇది కంట్రోల్ చేయొచ్చు, ఇన్ఫెక్షన్ తగ్గించు, మనిషి జాగ్రత్తగా, అప్పుడు ఎకానమీ వెళ్తాది. ఎకానమీ ముందర వెళ్తే బాగుంటుంది. ఇది ఉండగా అంటే చాలా కష్టం. ఓకే.
ఓకే సార్. పాపారావు గారు, ఇప్పుడు ఫస్ట్ కోవిడ్ని కంట్రోల్ చేస్తే ఇండియన్ ఎకానమీ అంటే ఎప్పటిలాగా అందరూ వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ యథావిధిగా వారి వారి లైఫ్ స్టైల్ అనేది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మనం జీవిస్తున్నంత కొత్తది, కాకపోతే అలవాటు పడ్డాం అంతే కోవిడ్కి. అయితే ఇప్పుడు చూస్తే ఆక్స్ఫోర్డ్ వ్యాక్సిన్ మొదటి దశ ప్రయోగం విజయవంతమని పేపర్లో వచ్చింది. రష్యా టీకా కూడా 3వ విడత ప్రయోగానికి సిద్ధంగా ఉంది. మొదటి రెండవ విడత ప్రయోగాలు అది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ భారత్ బయోటెక్ది కోవాక్సిన్ అనేది సిద్ధంగా ఉంది. ట్రయల్స్కి అంటే పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏదో ఒక వ్యాక్సిన్ వీటిలో ఏదో ఒకటి వచ్చిన తర్వాత అంటే అప్ టు 2020 డిసెంబర్ వరకు మనం టైం పెట్టుకుంటే ఈ లోపు కంట్రోల్ అయితే తర్వాత ఎలా ఉండొచ్చు పరిస్థితి? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఈ ప్రశ్న ఇంతవరకు ఎవరి దగ్గర రాలేదు. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నిజానికి ఏదో రోజు ఈ డిసెంబర్కో జనవరికో ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినవి కూడా చాలా మంచి ఇష్యూస్ ఉన్నాయి. దానిలో అదే ఇంకా పాయింట్ అవుట్ చేద్దాం అనుకున్నా. చాలా తక్కువే చెప్పారు. 2% టెస్ట్ అనుకుంటున్నాం కానీ డిస్లొకేట్ అవుతున్నటువంటి లైఫ్ లో ఆర్థికంగా కానీ చాలా చక్కగా పాయింట్ అవుట్ చేశారు. కానీ దాంతో పాటు ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న, కరోనా అనంతర కాలంలో ఒకవేళ దీన్ని మనం కంట్రోల్ చేసే ఇది వ్యాక్సిన్ వచ్చి కంట్రోల్ చేయగలిగితే వాట్ నెక్స్ట్ ఉంది. వాట్ నెక్స్ట్ ఏముంది? జరిగింది ఏంటంటే పోయిన సంవత్సరం 2019 నాటికే దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థ. అప్పుడే నేను పదే ఆర్గ్యుమెంట్ మన వేదిక మీద కూడా భారత టీవీలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభ ఆర్థిక మార్గంలో ఉంది అని. ఆ పరిస్థితి ఈ రోజు పూర్తిగా దిగజారింది. తర్వాత అక్కడి నుంచి బిగిన్ చేసుకోవాలి. కరోనా అనంతర కాలంలో కూడా ఈ పరిస్థితి -7%, -5% జీడిపి నుంచి పూర్తిగా కుదేలైపోయిన ఆర్థిక పరిస్థితి, పెరిగిపోయిన నిరుద్యోగం, సామాజిక అసంతృప్తుల నుంచి బిగిన్ చేయాలి. బిగిన్ చేస్తే ఏ పక్క నుంచి నరుకు రావాలి, ఏ పక్క నుంచి నరుకు వస్తే సమస్యకి పరిష్కారం. ఓవరాల్ గా ప్రభుత్వం ఇప్పుడు ఖర్చు పెట్టింది తక్కువ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి. అయితే ఇక్కడ చిన్న ఇది ఏంటంటే మీరు ఆర్థిక వ్యవస్థ గురించి అస్సలు ఆలోచించకుండా ఉండలేదు ఈ కాలంలో. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించాల్సింది కాదు అది. ఎందుకంటే ఈరోజు తక్షణం సర్వైవల్ అనేది ప్రజలకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ కోణం నుంచి ఆర్థిక ప్రాణం ముఖ్యం. వాళ్ళకి ప్రాణం ముఖ్యం. అంటే ఏ ప్రాణం? కరోనాతో పాటుగా ఆకలి సమస్యలతో ఎవరు చనిపోకుండా చూసుకునే బాధ్యత. ఆ మేరకు ఆర్థిక చొరవ అనేది ప్రభుత్వం నుంచి అవసరం. రేపు పొద్దున ముందు కాలంలో కూడా ఏంటంటే ఒక పెద్ద ఉద్దీపన పథకం. ఏంటంటే మామూలుగా భారత చరిత్రలో కానీ బహుశా ఇప్పుడు ప్రపంచంలో చాలా ధనిక దేశాలు, జపాన్ లాంటి దేశాలు అయితే జీడిపిలో 20% దాకా ఉద్దీపన ఇచ్చుకున్నాయి. అమెరికా 11-12% దాకా ఉద్దీపన ఇచ్చుకుంది. బహుశా అదే మేరకు మళ్ళీ నిజమైన ఉద్దీపన అంటే ఇంతకుముందు ఇచ్చిన ఉద్దీపనల గురించి విమర్శలు ఉన్నాయి కాబట్టి ఒక నిజమైనటువంటి బలమైనటువంటి ఉద్దీపనతో ముందుకి నెట్టడం అనేది ఈ రైలు ఇంజన్ లాగినట్లుగా ఆర్థిక వ్యవస్థను లాగే దిశగా ఒక ఉద్దీపన వస్తే మినహాయిస్తే ఇది మళ్ళీ పట్టాలెక్కడం. ఎందుకంటే ఈ ఆర్థిక వ్యవస్థ తాలూకు స్వభావం ఏంటంటే ఒకసారి పట్టాల మీద నుంచి అది గాడి తప్పడం మొదలు పెడితే తప్పుతానే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఆర్థిక వ్యవస్థ గాడి తప్పినప్పుడు జరిగేది ఏంటంటే ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే అమ్మకాలు లేక ఆర్థిక వ్యవస్థ గాడి తప్పినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి అమ్మకాలు లేక ఇంకా కొత్తగా కూడా ఉద్యోగాలు పోతాయి. కొత్తగా ఉద్యోగాలు పోయిన కొద్దీ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుంది. అది దిగజారిన కొద్దీ మరింతగా అమ్మకాలు పతనం అవుతాయి, మరింత కొత్తగా ఉద్యోగాలు పోతాయి. ఇట్లా ఇది ఒక విషయ సర్కిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయ సర్కిల్ బ్రేక్ చేయాలంటే డిమాండ్ మేనేజ్మెంట్ అనేది జరగాలి. ఇదే జరిగింది 1930s క్రైసిస్ లో కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో కాలంలో కానీ డిమాండ్ మేనేజ్మెంట్ చేసాం. మనం డిమాండ్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనులు కల్పించడం, మనీని పంపింగ్ చేయడం ఎకానమీలోకి చేసింది. ఆ చర్యల ద్వారా రేపు పొద్దున కోవిడ్ అనంతర కాలంలో వ్యాక్సిన్ వచ్చి ఆ తర్వాత వెళ్తే అనంతర కాలంలో ఆ చర్యల ద్వారా ముందుకెళ్తే మినహాయిస్తే భారత ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరంగా ఉంటుంది అన్నది నిజం. ఓకే, రైట్. పుల్లారావు గారు, ఇప్పుడు మనం కాటేజ్ ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా అసలు కుటీర పరిశ్రమల ఊసు ఎవరు తీయడం లేదు. నాకు తెలిసి అక్కడ వినిపించడం కూడా లేదు. అయితే ఫస్ట్ ఇందులోనే వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమ గురించి మాట్లాడుకుంటే వాణిజ్య పంటల పెంపకం కావచ్చు, లేదా ఉద్యాన పంటల పెంపకం కావచ్చు, కోళ్ల పరిశ్రమ లేదా పౌల్ట్రీ, లేకపోతే ఇది గొర్రెలు మేకల పెంపకం తదితరాలు ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించి సరైన శిక్షణ FTCలో తీసుకుంటారు, ఒక ప్రోత్సాహం దొరుకుతుంది వాళ్ళకి. అలా వాళ్ళు కంటిన్యూ స్థాపిస్తారు, వాళ్ళు మొదలు పెడతారు. ఎవరైతే ఈ పంటలు పండిద్దాం అనుకుంటారో వీళ్ళంతా కంటిన్యూ అవుతూ ఉంటారు. అయితే ఈ వాణిజ్య పంటలు లేదా ఉద్యాన పంటలు, అసలు పంటలు పండించే రైతులకు ఫస్ట్ వరమైన శాపమైన వర్షమే. అది వరం కన్నా శాపమే ఎక్కువ. తీరా పండిన పంటకి గిట్టుబాటు ధర, మద్దతు ధర, ఆ ధరలతో ఒక బాధ అది అనేది వాళ్ళకు ఉండదు. నెక్స్ట్ మధ్య దళారీ వ్యవస్థ ఉంటుంది. ధరల విషయంలో వాళ్ళు అక్కడ ఏదో ట్రిక్ ప్లే చేస్తూ ఉంటారు. అయితే అసలు ఈ రంగాలు ఎలా ఉన్నాయంటారు? ఈ వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఒకటి వ్యవసాయం ఎంత హైట్ ఆఫ్ కరోనాలో కూడా రైతులు పొలంకి వెళ్ళారు, వాళ్ళు పని చేసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి అదే ఎంప్లాయ్మెంట్, అదే సర్వైవల్. అవును.
ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వం ఏదో చేస్తుంది వ్యవసాయ రంగానికంటే నేను ఫార్మర్స్ కి చెప్తున్నా అంత ఏం లేదు. మీరు అన్న మార్కెట్ సబ్సిడీ ఇదంతా చాలా నా వ్యూలో, పాపారావు గారికి ఆయన ఫిగర్స్ కరెక్ట్ అవ్వచ్చు, నా వ్యూలో చాలా మార్జినల్ గా టచ్ చేస్తున్నాయి. కమర్షియల్ క్రాప్స్ కి అంత అసిస్టెన్స్ లేదు, హై వాల్యూ క్రాప్స్ లేవు, అంతా ఈ రైస్ వీటి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అది జరుగుతుంది, మనం చూడాలి. ఈ ఫస్ట్ సీజన్ కి ఎంత క్రాప్ వచ్చింది, గవర్నమెంట్ ఎంత కొంటారు, మార్కెట్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే వీళ్ళంతా మైగ్రెంట్ లేబరు, అర్బన్ పూర్ అందరికి ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తుంది కాబట్టి ఫుడ్ గ్రెయిన్ ఆఫ్ టేక్ ఉంటుంది. రైస్ అండ్ వీట్, ఈ ఫుడ్ దాల్ వీల్స్ రైతులు పండిస్తే గవర్నమెంట్ కొంటారు. ఎందుకంటే గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, డబ్బు కంటే ఇదే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఫ్రీ రేషన్ అంటుంది, నరేగాకి ఇస్తుంది, ఇవన్నీ చేస్తుంది. కాబట్టి ఈ లో ఇన్కమ్ లో వాల్యూ క్రాప్స్ కి ఇబ్బంది ఉండదు అని నేను భావిస్తున్నా. మరి హై వాల్యూ క్రాప్స్ కోకోనట్స్ అనుకోండి, ఫ్రూట్స్ అనుకోండి, మనం చూడాలి. ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిగ్గా జరగలేదు. కర్ణాటకలో చాలా ఏరియాస్ లో మ్యాంగో క్రాప్ మొత్తం ఫెయిల్ అయిపోయింది, బాంబేలో ఫెయిల్ అయిపోయింది. అల్ఫోన్స్ మీరు చూస్తున్నారు కదా, మ్యాంగో క్రాప్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు మంచి ఫార్మర్స్ కి ఇన్కమ్ చాలా వరకు ఫెయిల్ అయింది. ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్, ఈ హార్టికల్చర్ క్రాప్స్ మీరు అన్నారు ఇందాక పోల్ట్రీ, మనకి ఇంపాక్ట్ తెలుస్తుంది. పర్చేసింగ్ పవర్ ప్రజలు తగ్గిపోయిందా, కొంటం లేదా, లేకపోతే వీళ్ళు మార్కెట్ కండిషన్స్ బాగోలేదు తేవట్లేదా, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఎలాగ ఉన్నది, ఈ బాటిల్ నెక్స్ ఎలాగ ఉన్నాయి, ఇంకా క్లియర్ పిక్చర్ రాలేదు. ఈ మామూలు క్రాప్స్, ఈ రైస్ అండ్ వీట్ బల్క్ క్రాప్స్ కనుక అవి సక్సెస్ఫుల్ గా అయిపోతాయని నేను అనుకుంటున్నా. కానీ లో వాల్యూ క్రాప్స్ మొత్తం ఒక ఎకరం డెల్టా ఏరియాలో పైన 70,000, 60,000, 90,000 మొత్తం ఇన్కమ్ వస్తుంది. అవన్నీ పోతే మార్జిన్ మిగిలేదు 10,000, 20,000 ఎకరాలకి. సో మనం వెయిట్ చేయాలి కొద్దిగా. ఈ అగ్రికల్చర్ మన దేశం 40-50% పీపుల్ ఆధారపడి ఉన్నది. ఇన్కమ్ 18 to 20% అయినా ఈ హార్టికల్చర్ దెబ్బతిన్నదా, ఫిష్ కల్చర్ దెబ్బతిన్నదా, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి. ఇందాక అనుకున్నాం మెరీన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఒక పెద్ద అవెన్యూ ఆక్వా ఫార్మింగ్ కి, అది పడిపోయిందా, ఇతర దేశాలతో ఎక్కువ తీసుకోవట్లేదా, ఇంకా క్లారిటీ రాలేదు అనుకుంటారా. అక్కడ ఉన్న గోడౌన్స్, పోర్ట్స్ లో ఉన్న గోడౌన్స్ లో ఉన్న సరుకు వాడుతున్నారు, కొత్తది ఎంత ఆఫ్ టేక్ అయింది, షిప్పింగ్ ఉన్నదా లేదా, ఈ చైన్ ప్రొడక్షన్ చైన్ ఎలా జరిగింది, సప్లై చైన్ ఎలా వెళ్ళింది, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనకి ఏప్రిల్ నుంచి 3 months అయింది కాబట్టి ఆ హై వాల్యూ అగ్రికల్చర్ కి ఇంకా ఇంపాక్ట్ తెలియదు. లో వాల్యూ అది జరుగుతూ ఉంటది, కూరగాయలని ఇదని లోకల్ మార్కెట్స్ కాబట్టి అది జరుగుతూ ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఎస్ రైట్ సార్. ఎస్, ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మనం లైవ్ కంటిన్యూ చేద్దాం. ఎస్, స్పెషల్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. పాపారావు గారు, వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలపై మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది. అలాగే ఇందులో కోళ్ల పరిశ్రమ లేదా పాడి పరిశ్రమ వీటి గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు చికెన్ విషయానికి వస్తే కరోనా చికెన్ తింటే వస్తుంది అన్న మాటకి 10 రూపాయలు 20 రూపాయలకు పడిపోయింది. కాస్త కొంతమంది మంత్రులు ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం ప్రోటీన్ చాలా ముఖ్యం, చికెన్ తింటే హై ప్రోటీన్ వస్తుందని చెప్పడం వల్ల చికెన్ మరుసటి రోజు నుంచి అమాంతం 220 to 270 అలా పెరిగింది. అంటే కొన్ని వార్తల ప్రభావం కూడా వీటిపైన కనిపిస్తోంది. ఓవరాల్గా కోవిడ్ ఎఫెక్ట్ అయితే బాగా తెలుస్తుంది. దీని ఇంపాక్ట్ వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమపై ఎలా ఉందో మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు అనేవి మెయిన్ గా మనకు గ్రామీణ ప్రాంతాల స్వభావం ఏంటంటే ఆ నగర ప్రాంతాలకి సరఫరాలు చేయడం ద్వారా తమ కమర్షియల్ ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత నగర సస్టెనెన్స్ వ్యవసాయం కాదు, అంటే ఎవరికి వాళ్ళు సర్వైవల్ కోసం వాళ్ళకి వాళ్ళు పండించుకుని తినే వ్యవసాయం కాదు ఇది. మార్కెట్ లో అమ్ముకోవటం ద్వారా వచ్చినటువంటి చేతికి వచ్చిన డబ్బుతో ఇతర తమ అవసరాలను కూడా, తమ ధాన్య అవసరాలు తాను పండించుకున్న ఇతర అవసరాలు కొనుగోలు చేసుకునే అవసరం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు, కాబట్టి తాము ఉత్పత్తి చేసిన పంట నగర ప్రాంతాల్లో అమ్ముకోవాలి వాళ్ళు ప్రధానంగా. ఇందాక మనకి ఉన్నటువంటి వాళ్ళ ప్రశ్న ఏంటంటే హై వాల్యూ ప్రొడక్ట్స్, లో వాల్యూ ప్రొడక్ట్స్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, లో వాల్యూ ప్రొడక్ట్స్ అంటే మార్జిన్ తక్కువ వచ్చే ప్రొడక్ట్ జనరల్ గా ఏంటంటే తృణధాన్యాలు ఇట్లాంటివి, వాటిల్లో అమ్మకాలు తగ్గవు జనరల్ గా. ఎందుకంటే వాటికి కూడా అమ్మకాలు పడిపోతాయి అంటే నిజానికి కొంచెం జరిగింది అది కూడా. కానీ ఏంటంటే కనీస అవసరం తిండికి కూడా ప్రజలు దెబ్బ నోచుకోవటం లేదనే పరిస్థితి కనపడుతుంది స్పష్టంగా.
కాబట్టి ఏంటంటే వాటి అమ్మకాలు పూర్తిగా పడిపోయే అవకాశం లేదు. రెండోది ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ ధాన్యాల సేకరణ జరుగుతుంది. రెండో పక్కన కమర్షియల్ క్రాప్స్ ఏదైతే హై వాల్యూ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, లేకపోతే మామిడికాయలు లాంటివి, కొబ్బరికాయలు లాంటివి అనుకున్నాము, వాటి అమ్మకాలు అయితే నగర ప్రాంతాల్లో ఖచ్చితంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి కారణాలు చాలా అనేకం చూసుకునేటట్లయితే, ఒకటి హైదరాబాద్ లోనే చూసుకుంటే ఈరోజు చూడండి మీరు, హైదరాబాద్ నగరంలోనే 25% నుంచి 35% దాకా, అంటే 25 లక్షల నుంచి 30 లక్షల మంది దాకా జనాభా నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నగరంలో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు ఉన్నాయని అవును. టీవీ ఛానల్స్ లో కూడా రకరకాల ప్రోగ్రామ్స్ దీని మీద నడుస్తున్నాయి. కాబట్టి ఓవరాల్ గా ఇంత జరిగిందంటే ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి భారీ ఎత్తున పడిపోబట్టే వాళ్ళు తమ సొంత ప్రాంతాలకు, ఎక్కడైతే సొంత ఇల్లు ఉందో, లేకపోతే ఎక్కడైతే ఇక్కడ బతకలేక ఉద్యోగాలు లేక ఒక్కో కారణంతో వెళ్ళిపోతున్నారంటే, నగర ప్రాంతాల కొనుగోలు శక్తి పడిపోయిందంటేనే ఆటోమేటిక్ గా గ్రామీణ అమ్మకాల మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్ రంగం కూడా చూసుకుంటే, చిన్న ఉదాహరణ నిన్నటి వార్త చెబుతాను, తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ అమ్మకాలు 2020 మొదటి అర్ధ భాగంలో, అంటే జూన్ జూలై దాకా, మొదటి నుంచి జనవరి నుంచి జూన్ దాకా సుమారుగా 50% పడిపోయింది రియల్ ఎస్టేట్ అమ్మకాలు పోయిన సంవత్సరం అదే కాలంతో పోలిస్తే. కాబట్టి ఓవరాల్ మార్కెట్ అనేది నగర ప్రాంతాల్లో కుదేలై అమ్మకాలు లేనటువంటి పరిస్థితి, మార్కెట్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల కొనుగోలు చేసే శక్తి చాలా స్వల్పంగా ఉంది. ఇందా నరసింహమూర్తి గారు పాయింట్అవుట్ చేసిన ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కొనుగోళ్ల వెనక, అంటే ఏదైతే కనీస అవసరాలు, బిస్కెట్లు లాంటివి, ఇతర చిన్న చిన్న అవసరాలు మాత్రమే ఎక్కువ కొంటున్నారు, అందుకే ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పెరిగినాయి. నరసింహమూర్తి గారు పెరుగుతున్నాయి. అందుకని ఏంటంటే ఓవరాల్ ప్రజలు చిన్న అవసరాలకి పరిమితం అవుతున్నారు తప్ప ఏ అవసరాన్ని అయితే వాళ్ళు పక్కన పెట్టగలరో ఆ అవసరాన్ని ఎలా పక్కన పెడుతున్నారు. ఈ రోజు మీరు చూసుకునేటట్లయితే మద్యం దుకాణాలు, మనం మధ్యకాలంలో అనుకున్నాం, మద్యం దుకాణాలు విపరీతంగా ఆ రోజు ఓపెన్ చేసిన రోజు విపరీతంగా క్యూలో వెళ్ళి చూసి చాలా దరిద్రంగా ఉంది పరిస్థితి, నిజమే అందరం విమర్శించాం, నిజమే పరిస్థితి కూడా ఆ రోజు. కానీ ఈ రోజు చూసుకుంటే మద్య దుకాణాల ముందు కూడా ఈగలు దోలుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మామూలుగా ఎప్పుడు కలకల్లాడుతుంటాయి, ఎప్పుడు జరిగేది అదే ఎప్పుడు. అంటే ఏంటంటే ప్రజల దగ్గర అయితే ఓవరాల్ గా డబ్బులు లేవు. అందుకని ఏంటంటే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు కూడా నగర ప్రాంతాల్లో అమ్ముడుపోయే పరిస్థితి తగ్గిపోతుంది. ఓవరాల్ ప్రజలు చాలా పరిమితమైన అవసరాలకి, అది కూడా నిజమైన అవసరాలను కూడా పూర్తి చేసుకునే స్థితిలో ఉన్నారనేది నిజం. పుల్లారావు గారు, నా వాయిస్ వినిపిస్తోందా సార్? ఎస్. వ్యవసాయేతర కుటీర పరిశ్రమలు వచ్చేసి ఇవి అగరబత్తి తయారీలు, డిటర్జెంట్లు, సబ్బులు, కొవ్వొత్తులు, ఇలాగ. అంటే వీటిలో మహిళలు కూడా ఎక్కువ ఉంటారు. ఎవరైతే అంటే ఒక ఎంఎస్ఎంఈ అంటే ఇలా బ్యాంకుల తరఫు నుంచి కొంత అమౌంట్ని పెట్టుబడి కింద పెట్టుకుని వీళ్ళు చిన్న పరిశ్రమని వీళ్ళు స్థాపించుకుని వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అసలు వీళ్ళంతా ఏమైపోయారో అసలు ఒక న్యూస్ కూడా లేదు. అసలు ఈ వ్యవసాయేతర పరిశ్రమ, కుటీర పరిశ్రమకు సంబంధించి మీరు ఏమంటారు? కొంచెం మనం కూడా ఇంకా, నేను అనుకుంటున్న స్టాటిస్టిక్స్ ఇంకా క్లియర్ గా రాలేదు. అంత ఎంత గవర్నమెంట్ గ్యాదరింగ్ మెషినరీ, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మెషినరీ ఎంత పనిచేయట్లేదు. అందువల్ల మనం ఎస్టిమేట్ చేయవలసింది, మనం యాక్టివిటీ గత 30 రోజుల బట్టి చూసేది ఏంటంటే కొంచెం ఇంక్రీజ్ అవ్వండి యాక్టివిటీ. గవర్నమెంట్ ఈ పెద్ద లోన్లు ఇచ్చేది ఎంతవరకు ఉపయోగపడింది, ఎంతవరకు స్మాల్ స్కేల్ పీపుల్కి వెళ్ళింది, ఇంకా నా వరకు నాకు ఫార్మల్ గా అర్థం అవట్లేదు. డబ్బు ఇచ్చారు, ఎవరి చేతికో వెళ్ళండి, కరెక్టే. ఆ స్పిల్ ఆఫ్ ఎఫెక్ట్, ఆ మెల్లిగా స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్ అనుకోండి, అది వెళ్ళేటప్పటికి టైం పడుతుంది. స్మాల్ స్కేల్ సెక్టర్ తప్పకుండా దెబ్బతిన్నది. మార్కెట్ లేదు, ప్రజల దగ్గర పర్చేసింగ్ పవర్ లేదు. ఇది ఎంత ఇంపాక్ట్ అవ్వింది అని మాత్రం క్లియర్ గా మనకు తెలియట్లేదు. ట్యాక్స్ కలెక్షన్స్ వేరు, ట్యాక్స్ కలెక్షన్స్ కూడా వచ్చే కోటలో పడిపోతాయి ఈ అన్నిట్ల మీద ఉన్న జిఎస్టీలు ఏమన్నా ఉంటాయి. సో మనకి ఒక చాలా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ గా కనపడుతుంది. కానీ భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే, మనకి ఈ సేవింగ్స్ కొద్దిగా పర్సనల్ సేవింగ్స్ స్మాలెస్ట్ పీపుల్ దగ్గర కూడా ఉన్నాయి, గోల్డ్ ఫార్మ్ గా ఉన్నాయి. సో లిక్విడిటీ జరుగుతూ ఉన్నాయి, లేకపోతే అసలు సర్వైవల్ లేకపోతుంది. ఏప్రిల్, మే, జూన్ పూర్తిగా బంద్ అయిపోయిన దేశం ఆ మీగర్ అసిస్టెన్స్ తో సర్వైవ్ అవుతుంది. కొంచెం మార్కెట్ ఎకానమీ కొద్దిగా స్టిమ్యులేట్ అవుతా ఉన్నది. ఇప్పుడు మీరు అన్న ఇండస్ట్రీస్ అన్ని ఫ్యూచర్ లో బాగా రన్ అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం మళ్ళీ కూలుకుంటున్నంత భారతదేశంలో ఈ ఇంప్రూవైజేషన్ ఎక్కువ, మన దగ్గర యాడ్ హాక్ గా వెళ్ళిపోవడం ఎక్కువ. ఈ బిజినెస్ రిలేషన్షిప్స్ కూడా ఇంకా పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, క్రెడిట్ ఇస్తున్నారు, అమ్ముతున్నారు, కొద్దిగా యాక్టివిటీ బిగిన్ అవ్వండి. కానీ మనం క్లియర్ గా ఈ స్టేజ్ కి వచ్చాం, ఇంత కరిగిపోయారని చెప్తూ కష్టం అనుకుంటున్నాను. ఈ టైనీ సెక్టర్, స్మాల్ స్కేల్ సెక్టర్ లో మీరు అడిగింది ఎగ్జాక్ట్ గా ఎంత డ్యామేజ్ అయిపోయినాయి అది చెప్పుకోవడం మనకి కష్టం.
ఎస్ రైట్ సార్. అలాగే పాపారావు గారు, ఇక వాణిజ్య సంబంధిత కుటీర పరిశ్రమలో వచ్చేసి ఈ చిన్న చిన్న కిరాణా దుకాణాలు, జిరాక్స్ సెంటర్. ఇప్పుడు జిరాక్స్ సెంటర్లు మనుగడ అంటారు, ఇప్పుడు స్కూల్స్ లేవు, ఆఫీసెస్ కూడా లేవు కాబట్టి అంతంత మాత్రంగా అసలు జిరాక్స్ సెంటర్లు రన్ అవుతున్న విషయం అయితే పక్కన పెడితే, అసలు మొదటి నుంచి నిత్యావసరాలు అందరికీ అవసరమే కాబట్టి కిరాణా షాపులకి కొన్ని వెసులుబాట్లు కల్పించి కొన్ని నిబంధనల నడుమ కొన్ని గంటలు మాత్రమే కిరాణా షాపులు తెరిచి ఉంచాలి అని చెప్పి ఆ నిబంధనల నడుమ కిరాణా షాపులు నడుస్తున్నాయి. డీమార్ట్ కావచ్చు, రేషన్ వాలా కావచ్చు, ఇవన్నీ యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ నిత్యావసర ధరలు కొండెక్కాయి, సామాన్యుడికి అందుబాటులో లేవు. ఎలా తినాలి, ఎలా బ్రతికేది అనేది ఒక ప్రశ్న. ఏమంటారు? సప్లై చైన్ డిస్రప్షన్ అంటూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి సరఫరాలు అనేది కొంత దెబ్బతిన్న కాలంలో ఆ రోజు కొంత ధరలు పెరిగింది నిజం, కానీ ఈ రోజు దానికి స్కోప్ లేదు. ఎందుకంటే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత స్కోప్ లేనప్పుడు కొంత ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ధరలు పెరగటానికి వ్యాపారస్తులు చేతివాటం చాలా ఉంది దీనిలో. ఎందుకంటే నిన్న ఒకసారి ధర పెంచిన తర్వాత వాళ్ళు తగ్గించడానికి చాలా సందర్భాల్లో సిద్ధంగా ఉంటారు. మీరు చూసుకుంటే అదే కాకుండా రెండో పక్కన చూసుకుంటే శానిటైజర్ లాంటి వాటి మీద కూడా ఉన్నటువంటి ప్రైస్ రెస్ట్రిక్షన్ ఈ రోజు గవర్నమెంట్ ఎత్తేసింది స్వయంగా. కాబట్టి ఏంటి, ఇట్లాంటి వాటిలో జనరల్ గా ఉండాల్సిన రెస్ట్రిక్షన్స్ ఉండాలి. ఈ రోజు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్, అది కమోడిటీస్ సంబంధించిన ఏదైతే బాగుంది ధరల నియంత్రణ చట్టం అనేది ఒకటి ఉండేది, దాన్ని కూడా ఈ మధ్య కాలంలో తీసేస్తా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆ చట్టం అవసరమైతే మళ్ళీ పెడతాం, కానీ ఇప్పటికైతే అది అవసరం లేదు. సరఫరాలు బాగా లేని కాలంలో గతంలో ఎప్పుడో ఈ చట్టం అవసరమై పెట్టారు. ఇప్పుడు ధరలు అలా ఇష్టం వచ్చినట్టు పెరిగే అవకాశం లేదు, మార్కెట్ ప్రకారమే జరుగుతుంది. కానీ అలా జరగటం వాస్తవానికి ఏంటంటే మార్కెట్ కి అనుగుణంగా ధరలు పెరగటం తగ్గటం లేదు. నిజానికి భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కానివ్వండి, పంటల ఉత్పత్తి కానివ్వండి, చాలా మేరకు చాలా రకాల వాటిల్లో కావాల్సినంత మేరకు భారీ ఉంది ఈ దేశంలో. కానీ ఏంటంటే రెండో పక్కన ఆ కృత్రిమ కొరతలు, కృత్రిమ పెరుగుదలలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే భారతదేశం ఇప్పటికైనా భారత ప్రభుత్వం వ్యాపారస్తులను నియంత్రించే చర్యలు చాలా తీసుకోవాల్సిన అవసరం భారీ ఎత్తున ఉంది. లేకపోయేటట్లయితే ధరలనే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ కూడా ఈసారి ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగటం కనపడుతుంది, ఆహార ధరల పెరుగుదల. కాబట్టి ఇది ఖచ్చితంగా దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఆహారం కొనుగోలు చేయడానికే మేజర్ షేర్ ఆదాయంలో పెద్ద భాగాన్ని భారతదేశ ప్రజలు వాడతారు చాలా మంది ఎవరేజ్. కాబట్టి ఇట్లాంటి ప్రజలకి ఆహార ధరలు పెరిగేటట్లయితే ఇతరత్ర కొనుగోలు చేయడానికి ఉండే అవకాశం సనగిలించి ఆదాయాలు పడిపోయిన కాలంలో ఆహారం అందుబాటు కూడా తగ్గితే మాల్న్యూట్రిషన్ లాంటివి కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్న వార్తలు వస్తున్నాయి. ఎస్ రైట్. పుల్లారావు సార్, ఎటొచ్చి ఇప్పుడు ఏ సెక్టార్లో చూసుకున్నా ఇప్పుడు ఐటీలో కొంతమంది ఉద్యోగం తీసేయడం, అది రిలయన్స్ కావచ్చు, ఏ కంపెనీ చూసినా కొంతమంది, అంటే ఇంతకుముందు కూడా అమెరికా నుంచి ఎంతోమందిని ఇండియన్స్ని పంపివేసిన సంగతులు చూసాం. మన ఇండియన్ మైండ్స్ అంత పవర్ఫుల్ మైండ్స్ కాబట్టి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటాం. అదే విధంగా అంతే మంది ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. కారణం అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది కరోనా వచ్చాక క్రియేట్ అయింది కాదు, అది మనకు పాతగా అంటే భారతదేశంలో ప్రధాన సమస్యలు అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఒక ప్రధానమైన సమస్య. అసలు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక వ్యక్తి పని చేయగలిగి ఉండి కూడా అతనికి పని దొరక్కపోవడం, పని చేయాలన్నా పని దొరక్కపోవడం వల్ల అతను అన్ఎంప్లాయ్గా ఉండిపోతాడు. మరి ఏంటి ప్రభుత్వాల దగ్గర ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్నారు. నేను చెప్పబోయేది పాపారావు గారు కొద్దిగా నేను సినికల్ గా మాట్లాడానేమో అని అనుకోవచ్చు, కానీ ఐ రిస్క్ దాట్. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు పని కావాలని అంటే ఎస్, బికాస్ ఉన్న ఉద్యోగాల్లో చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అమెరికా లాంటి దేశంలో కూడా అన్ఎంప్లాయ్మెంట్, ఇంకో ఉద్యోగం కోసం అన్ఎంప్లాయ్మెంట్ అంటారా? ఎస్. అండర్ ఎంప్లాయ్మెంట్ ఎస్, భారతదేశంలో ఉన్నది, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. దానికి నేను అనుకుంటున్నా అంత మ్యాసివ్ గా ఆ ఫిగర్స్ 20 కోట్ల మందికి ఉద్యోగాలు లేవంటూ నేను నమ్మట్లేదు. ఫిగర్స్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, అండర్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఎక్కువ. అందువల్ల నేను ఆ ప్రాబ్లం ఉండిన గవర్నమెంట్ అడ్రస్ చేయలేకపోతుంది. ఎందుకంటే అగ్రికల్చర్ ఈజీగా జాబ్స్ క్రియేట్ చేయగలదు, ఉన్న వాళ్ళని కానీ రిటైన్ చేయగలదు, అది చేయలేదు గవర్నమెంట్. అగ్రికల్చర్ నుంచి లేబర్ అంతా సిటీస్ కి వచ్చేస్తున్నారు. ఎన్నో ఉన్నాయి. స్ట్రక్చరల్ గా ఒక 10 ఎకరాలు ఉన్న రైతు ఇవాళ సర్వైవ్ అవటం కష్టం. అదే 2 భాగాలుగా అయిపోతే ఒక అతను వచ్చేయాలి సిటీకి ఉద్యోగం కోసం, బ్రతుకుదారి కోసం. ఇన్కమ్స్ పడిపోయినాయి కంపారిటివ్ గా మిగతా సెక్టర్ కు. వ్యవసాయం మీద గవర్నమెంట్ దాని మీద ఫోకస్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్, పొలిటికల్ పార్టీస్ దాని మీద ఎలాగ అగ్రికల్చర్ ప్రాఫిటబుల్ గా చేస్తే ఉద్యోగాలు ఉంటాయి, ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు. మీకు ఒక 30-40 సంవత్సరాల క్రితం పాపారావు గారు మీకు పుల్లారావు గారు కంక్లూడ్ చేసేయండి. అది మీకు
30 years ago కంపారిటివ్ గా వ్యవసాయంలో ఇరిగేటెడ్ ల్యాండ్ ఒక 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఉంటే ఇరిగేటెడ్ ల్యాండ్ మీరు హ్యాపీగా సస్టైన్ అయిపోవచ్చు ఫ్యామిలీతో. ఇవాళ చాలదండి, మీకు మినిమం 10 acres ఉండాలి. ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఎకానమీ ఇవాళ వ్యవసాయంలో అది గిట్టుబాటు అవ్వట్లేదు. ప్రభుత్వం అది కూడా ఎక్కడ డెవలప్ అవుతున్నారు, ప్రభుత్వాలే, ఈ ప్రభుత్వమే కాదు వెనకాలకు వచ్చిన ప్రభుత్వాలు కూడా అది సరిగా అటెండ్ అవి ఇది ఎలాగా సస్టైనబుల్ గా చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండదు. అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయాలి, రూరల్ ఏరియాస్ మీద ఈజీగా చేయాలి, అది చేయట్లేదు. ఓకే, రైట్ సార్. ఎస్, పాపారావు గారు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగం అనేది ఏర్పడుతుంది, అది తాత్కాలికం అని చెప్తూ ఉంటారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే అది శాశ్వతమైందని చాలామంది గట్టిగా చెప్తారు. అంటే భారత్లో ముఖ్యంగా వనరుల కొరత వల్లే నిరుద్యోగం ఏర్పడుతుంది అని అంటున్నారు, అవునా? ఒకటి ఇక్కడ పారిశ్రామికీకరణ జరగాల్సిన స్థాయిలో జరగలేదండి. మనకి ఏంటంటే 2 రంగాలు ఎక్స్ట్రీమ్ ఏం లేదు. ఒక వ్యవసాయ రంగం ఏదైతే తక్కువ స్కిల్స్ ఉన్నాయో ఆ వ్యవసాయ రంగం ఒక పక్క, రెండో పక్కనేమో సేవా రంగం ఎక్కువ స్కిల్స్ కావాల్సిన రంగాలు తప్పితే నార్మల్ స్కిల్స్, ఒక లెవెల్ ఆఫ్ స్కిల్స్ కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ కావాలి. దానివల్ల చాలా మంది అక్కడ స్ట్రక్అప్ అయిపోయారు. ఇంకోటి ఏంటంటే చివరిగా నిరుద్యోగం అండర్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది నిజమే, కానీ అండర్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళల్లో అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఉపాధి రాక చిన్న చిన్న పనులు అసంఘటిత రంగంలో చేసుకునే వాళ్ళు గతంలో. ఇప్పుడు అసంఘటిత రంగం కూడా దెబ్బతింది. అది అక్కడ పూర్తిగా నిరుద్యోగం అవడానికి కారణం ఏంటంటే అసంఘటిత రంగం నిన్నటిదాకా ఉంది, చిన్న చిన్న పనులు చేసుకున్నారు, అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంది, చాలా మంది జీవితాలు దానిలో నడిచింది. కానీ ఈ రోజు అసంఘటిత రంగం కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నగర ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఉంది. కాబట్టి నిరుద్యోగం పెరిగిందనే వాస్తవం కనపడుతుంది. ఎస్, రైట్ సార్. పాపారావు గారు, అలాగే పుల్లారావు గారు, అలాగే నరసింహమూర్తి గారు మీ వాల్యుబుల్ అనాలిసిస్ని అందించారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ ద లైవ్ సార్ ఫర్ దిస్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మీ ముగ్గురికి. ఎస్, ఇదండి ఈనాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.